నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'నువ్వే మా ఇంటి కోడలివి' అనే ఒక చక్కని మంచి కుటుంబ కథను విందాం. అది ఒక అందమైన పల్లెటూరు. చుట్టూ పచ్చని పంట పొలాలు, పంట కాలువలు, రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు, మనసుకు ప్రశాంతత గొలిపే వాతావరణం. ఊరిలోకి వెళ్తే చిన్న చిన్న ఇళ్ళు, అరుగులు. సాయంత్రం 6 గంటలైతే చాలు అందరూ అరుగుల మీద చేరి మాటలు. పూర్వకాలంలో పల్లెటూరంటే మన సినిమాలలో ఎలా చూపిస్తారో అలా స్వర్గాన్ని తలపించేలా ఉంది ఆ ఊరి వాతావరణం. ఆ అందమైన పల్లెటూరులో అన్నీ చిన్న చిన్న ఇళ్ళే. వాటిలో ఒకటే బంగ్లా. అది ఆ ఊరి జమీందార్ గారిది. ఆయన పేరు జనార్దన్ రావు. ఆయనంటే ఆ ఊరి ప్రజలకి ఎంతో గౌరవం. ఆయన మాట అంటే అంతే నమ్మకం. జనార్దన్ రావు గారిది చాలా పెద్ద కుటుంబం. ఆయన భార్య ఈశ్వరమ్మ గారు. జనార్దన్ రావు గారంటే ఎంతో ప్రేమ. ఆయన మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పేవారే కాదు. వారిద్దరిని ఆది దంపతులు అంటారు. ఆ బంగ్లాలో జనార్దన్ రావు గారు, ఆయన భార్య, ఆయన అమ్మగారు, ఆయన చెల్లెలి భర్త, అలాగే జనార్దన్ రావు గారి తమ్ముడు, ఆయన భార్య, ఆయన పిల్లలు అందరూ కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటారు. ఆ ఇంట్లో జనార్దన్ రావు గారి మాట అంటే అందరికీ వేదవాక్కు. ఆయన్ని అందరూ గౌరవిస్తూ ఉంటారు. జనార్దన్ రావు గారికి ఒక్కగానొక్క కూతురు. ఆమె పేరు జనని. జనార్దన్ రావు గారికి ఆమె కూతురంటే చాలా ఇష్టం. ఊరిలో ప్రజలకు, కుటుంబ సభ్యులకు జనార్దన్ రావు గారి మాట అంటే వేదవాక్కు. కానీ జనార్దన్ రావు గారికి మాత్రం ఆయన కూతురు మాట అంటే వేదవాక్కు. ఆ ఇంట్లోనే కాదు, ఆ ఊరి ప్రజలకు కూడా జనని అంటే ఎంతో ఇష్టం. ఆమెను గారాబంగా చూసుకుంటారు. జనని ఆ ఊరిలో ఉన్న 10th క్లాస్ వరకు చదివింది. ఆ తర్వాత పై చదువుల కోసం పట్నం వెళ్లాల్సి వచ్చింది. కానీ జనార్దన్ రావు గారికి ఆమె పట్నం వెళ్ళి చదువుకోవడం అస్సలు ఇష్టం లేదు. పట్నం వెళితే కూతురిని రోజు చూసుకోలేను అని జనార్దన్ రావు గారు ఎంతో బాధపడ్డారు. కానీ జనని వాళ్ళ అమ్మగారి పట్టుదల వల్ల జనని పై చదువుల కోసం పట్నం వెళ్లాల్సి వచ్చింది. జనని చదువులోనే కాక ఆటల్లో కూడా ఎంతో ఉత్సాహంగా ఉండేది. జనని ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చేద్దాం అనుకుంటుంది. ఇంటర్ అయిన తర్వాత సెలవుల్లో ఊరికొచ్చింది. కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంది. సిటీలో ఆమె స్నేహితురాలు పెళ్ళి ఉండటంతో ఆమెను ఒక వారం రోజులు ముందుగానే రమ్మని బలవంతం చేయడంతో వాళ్ళ నాన్నగారు పర్మిషన్ తీసుకొని ఆమె పెళ్ళికి వెళ్ళింది. ఆమె స్నేహితురాలు ప్రియ పెళ్ళి పెద్ద స్టార్ హోటల్లో ఎంతో ఘనంగా పాతకాలం పద్ధతులతో వారం రోజులు జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఆ పెళ్లిలో జనని ఎంతో చలాకీగా అందరికీ అన్ని పనుల్లో సహాయం చేస్తూ పెళ్లి కూతుర్ని ఆట పట్టిస్తూ సరదాగా అందరికీ తలలో నాలుకలా ఉంటుంది. పెళ్లి కూతురు ప్రియ జననికి చిన్ననాటి స్నేహితురాలు కావడంతో ప్రియా తల్లిదండ్రులు కూడా జననికి బాగా తెలిసి ఉండటంతో పెళ్లి కూతురు తల్లిదండ్రులు తమ కూతురులా ఆమెను చూసుకుంటున్నారు. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ అది చూసి జననిని ఎవరు అని అడగటంతో ఆమె పెళ్లి కూతురు స్నేహితురాలు అని, మాకు కూతురులాగా అని చెప్తున్నారు. అందరూ అమ్మాయి చూడ చక్కగా ఎంతో బాగుంది, మహాలక్ష్మిలాగా ఉంది అని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పొగుడుతూ ఉన్నారు. జనని చూడ చక్కగా అందరితో కొత్త పాత అని లేకుండా అందరితో కలిసిపోయింది. అది ఒక అందమైన ఇల్లు. ఆ ఇంట్లో కొడుకును ముద్దుగా అరుస్తూ నిద్రలేపుతూ ఉంది వాళ్ళమ్మ. అబ్బా, వీడికి ఎంత చెప్పినా వినడు, చెప్పి చెప్పి నాకు విసుగు వస్తుంది, కానీ వీడిలో మార్పు రాదు అంటూ విసుక్కుంటూ రూమ్ మొత్తం నీట్గా సర్దుతూ ఉంది కాంచన. కాంచన రఘురామ్ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అయిన తర్వాత ఎన్నో బాధలు పడ్డారు. అయిన వాళ్ళ అండలేక, ఉద్యోగము లేక చాలా కష్టాలు అనుభవించారు. రఘురాము చిన్ననాటి ప్రాణ స్నేహితుడి సహాయంతో చిన్న ఉద్యోగంలో చేరి డబ్బు పొదుపు చేస్తూ సొంతంగా బిజినెస్ పెట్టి మంచి లాభాలతో బిజినెస్లో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళని కాదు అనుకున్న వాళ్ళు నా వాళ్ళు అంటూ ఈగల్లా చుట్టూ మూగారు. అయినా అందరినీ నా వాళ్ళు అని అక్కున చేర్చుకున్నారు రఘురామ్ దంపతులు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు ఆకాష్, కూతురు శ్రద్ధ. కొడుకు బీటెక్ చదువుతున్నాడు, కూతురు ఇంటర్.
రే ఆకాష్, లేరా, టైం చూడు ఎంత అయిందో. మానస్ గాడి పెళ్ళికి వెళ్ళాలి, లేకపోతే చంపేస్తాడు. త్వరగా లేపు అని ఇంతసేపు లేపుతున్నా లేవకుండా పడుకున్నావేరా అని కాంచన అంటూ ఉండగానే టక్కున లేచి కూర్చున్నాడు ఆకాష్. అమ్మా, టైం ఎంత అని వాచ్ చూసి, అమ్మా ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పటి వరకు లేపకుండా ఏం చేస్తున్నావమ్మా? నీకు అసలు టైం సెన్సే లేదు. ఎప్పుడు ఇంతే చేస్తావు పో అమ్మా అంటూ బద్ధకంగా ఒళ్ళు విడుచుకుంటూ అన్నాడు ఆకాష్. ఏంటి, నాకు టైం సెన్స్ లేదా? ఉదయం 8 గంటల నుంచి లేపుతుంటే లేవకుండా ఇప్పుడు 10 గంటలకు లేచి నాకు టైం సెన్స్ లేదంటావా? ఉండు నీ పని చెప్తా అని కొట్టడానికి వెంటపడుతుంటే ఆకాషు నిజమే కదా అంటూ నాలుగు కరుచుకొని కాంచన గారికి దొరకకుండా పరుగు పెడుతూ అమ్మ అని వెక్కిరించి వాష్రూమ్లోకి దూరిపోతాడు. కాంచన పిచ్చికన్నా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఆకాష్కి దోశలు వేస్తారు. ఆకాష్ 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి బయటికి వస్తూ ఫ్రెండ్స్కి ఫోన్ చేసేసి రమ్మని చెప్తాడు. కాంచన ఆకాష్కి దోశలు పెడుతుంది. అవి తినేసరికి ఆకాష్ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వాళ్ళకు కూడా దోశలు పెడతారు కాంచన. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ తినేస్తారు. ఇక ఆకాష్ తన లగేజ్ ప్యాక్ చేసుకొని అమ్మా నాన్నకి చెప్పి పెళ్ళికి బయలుదేరుతారు. అలా 2 గంటల జర్నీ తర్వాత ఆకాష్ కారు ఒక స్టార్ హోటల్ ముందు ఆగుతుంది. అందరూ కారు దిగి లగేజ్ అంతా తీసుకుని హోటల్లోకి వెళ్తారు. ఆకాష్ హోటల్లోకి అడుగు పెడుతూ ఉంటే ఎవరో ఫాస్ట్గా వచ్చి గుద్దుకుంటారు. ఆకాష్కి చాలా కోపం వస్తుంది. కాలర్ పట్టుకొని కొడదామని తల పైకెత్తి చూడగానే ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి షాకుతో నోట మాటే రాదు. అలాగే ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో బావా బావా ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు అని భుజం పట్టుకొని కదుపుతుంది పల్లవి. హా, నువ్వేనా? ఎప్పుడొచ్చావు? ఈ అవతారం ఏంటే అని అడుగుతాడు ఆకాష్ తన మరదలైన పల్లవిని. పల్లవి స్టేట్స్లో చదువుకుంటుంది. అదేంటి బావా అలా అంటావు? ఈ లంగావోణిలో అచ్చం తెలుగింటి ఆడపిల్లలా ఎంతో ముద్దుగా ఉంటే అని బొంగమూతి పెట్టుకుని అంటుంది పల్లవి. అయ్యో, ఎంత ముద్దుగా ఉన్నావో బంగారం, కానీ నువ్వెప్పుడు మోడ్రన్గా ఉంటావు కదా, స్టేట్స్లో ఉండి వచ్చావు. నిన్ను ఇక్కడ చూసేసరికి షాక్ అయ్యాను అంతే అంటాడు ఆకాష్. అదా, మనం చిన్నప్పటి నుంచి కలిసే కదా చదువుకుంది. మానస్ నీకు మాత్రమే నా ఫ్రెండు. నాకు ఫ్రెండే కదా, అందుకే పెళ్ళికి పిలిచాడు. మీకు సర్ప్రైజ్గా ఉంటుందని వచ్చేసా. అవునా, మరి ఈ అవతారం ఏంటే? బాగాలేనా బావా? బుట్ట బొమ్మలా ఉన్నావు బంగారం. నిన్ను ఇలా ఎవరైనా చూస్తే ఫ్లాట్ అవ్వాల్సిందే అని సెటైరికల్గా అంటాడు. పో బావా, నాకు సిగ్గేస్తుంది అని మెలికలు తిరిగిపోతుంది పల్లవి. అబ్బో, వేషధారణ మారేసరికి అమ్మాయిని అని గుర్తొచ్చిందిరా అని ఫ్రెండ్స్తో చెప్పి నవ్వుతాడు ఆకాష్. ఫ్రెండ్స్ కూడా నవ్వుతారు. మీ పని తర్వాత చెప్తారా అని ఫ్రెండ్స్ని కోపంగా చూసి, నువ్వు రా బావా లోపలికి వెళ్దాం, మానసు నీకోసమే చూస్తూ ఉన్నాడు అని ఆకాష్ని తీసుకొని మానస్ రూమ్లోకి వస్తుంది పల్లవి. వాళ్ళనే అనుసరిస్తారు ఫ్రెండ్స్. అక్కడ అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ పెళ్లి కొడుకుని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇంతలో పెళ్లి కొడుకు అమ్మగారు వచ్చి ఆకాష్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఫ్రెష్ అవడానికి రూమ్ చూపిస్తారు. ఆకాష్ వాళ్ళందరూ ఫ్రెష్ అయ్యి బయటికి వస్తారు. పల్లవి ఆకాష్ దగ్గరే ఉంటుంది మాట్లాడుతూ. సరే కానీ పల్లవి, నీకు మన ట్రెడిషన్ అంటే నచ్చదు కదా, ఎప్పుడు మోడ్రన్గానే ఉంటావు. మరి ఇప్పుడేంటే ఇలా? ఎవరు రెడీ చేశారు అంటాడు కుతూహలంగా. అదా, పెళ్లి కూతురు ఫ్రెండ్ బావా, పేరు జనని అంట. వచ్చిన దగ్గర నుండి లంగావోణిలో అచ్చం మహాలక్ష్మిలాగా ఉంది. అందరితో బాగా కలిసిపోయింది. చాలా అందంగా చలాకీగా ఉంది. నాకు బాగా నచ్చింది. తనని చూసే నాకు ఇలా రెడీ అవ్వాలి అనిపించింది. తనే నన్ను ఇలా రెడీ చేసింది బావా అని జనని గురించి చెప్తుంది పల్లవి. ఓహో, అంత అందంగా ఉంటుందా అని మనసులో అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఆకాష్. ఈలోపు పల్లవి, రా బావా నీకు జననిని పరిచయం చేస్తాను అని ఆకాష్ని తీసుకొని వెళ్తుంది పల్లవి. జనని పెళ్లి కూతురు రూమ్లో ప్రియని రెడీ చేస్తూ ఉంటుంది. ఆకాష్ రూమ్లోకి వెళ్ళేసరికి ప్రియా జనని జోక్స్ వేసుకొని నవ్వుతూ ఉంటారు. నవ్వుతూ ఉన్న జననిని చూసి ఆకాష్కి మనసులో ఏదో ఒక తెలియని ఫీలింగ్. నవ్వుతూ ముఖంపై పడే ముంగుర్లని చెవి వెనక్కి అనుకుంటూ ఎరుపు రంగు ఓణి తెలుపు రంగు లంగాతో దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్యలాగా
కిలకిలా నవ్వుతూ ఉన్న జననిని చూసి మనసు పారేసుకున్నాడు మన ఆకాష్. జననిని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో పల్లవి జననిని ఆకాష్కి పరిచయం చేసింది. ఇద్దరూ ఒకరిని ఒకరు ఒకేసారి చూసుకున్నారు. అదే సమయంలో జననీకి కూడా ఆకాష్పై మనసులో ఏదో ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఆకాష్ జనని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉండిపోతాడు. దాంతో జనని సిగ్గుతో తల వంచుకుంటుంది. అలా వారి ప్రేమ కథ మొదలవుతుంది. ఆ రోజు సాయంత్రం సంగీతం ఉండటంతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలని పల్లవి ఆకాష్ని అతని ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తుంది. ఆకాష్కి జననిని విడిచి వెళ్ళటం ఇష్టం లేకపోయినా జననీనే చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పల్లవి డ్యాన్స్ చేద్దాం రా బావా అంటున్నా తనకి ఇంట్రెస్ట్ లేక ఎలా అయినా జననీతో మాట్లాడాలి అని ఏవేవో ఆలోచనలు మెదడుని చుట్టుముడుతున్నాయి. ముందు పల్లవి నుంచి తప్పించుకోవాలి అని ఫోన్ వంక పెట్టుకుని బయటికి వస్తాడు. జనని ఎక్కడైనా ఉందా అని మొత్తం వెతుకుతూ ఉన్నాడు. జనని పెళ్లికూతురు పక్కన కూర్చొని ఆకాష్ గురించే ఆలోచిస్తుంది. ఎందుకో అతన్ని చూస్తే నాకు ఏదో ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అతని వైపు చూడాలి అని, అతనితో మాట్లాడాలి అని మనసు తాపత్రయపడుతుంది. ఎలాగైనా అతనితో ఒకసారి మాట్లాడాలి అని అక్కడి నుంచి బయటకు వచ్చి ఆకాష్ కోసం వెతుకుతూ ఉంది. ఏంటి మేడం, నా కోసమేనా వెతుకుతున్నారు? అదేం లేదు, సంగీత్ పనులు ఎంతవరకు వచ్చాయో చూస్తున్నా. నమ్మర్లే కానీ నిజం చెప్పు బంగారం, నువ్వు నా కోసమే కదా వెతుకుతున్నావు? నాకు అవసరం ఏం లేదు. ఎంతైనా మగ పెళ్ళివారు కదా, మర్యాదలు బాగా జరుగుతున్నాయో లేదో తెలుసుకుందామని అంతే. ఆహా, అయితే నా బంగారం నా కోసమే వచ్చిందన్నమాట. నీ కోసం ఏమీ కాదులే. సరే కానీ బంగారం, సాయంత్రం బీచ్కి వెళ్దామా? ఏయ్, ఒళ్ళు ఎలా ఉంది? బాగానే ఉంది బంగారం. చూడు నువ్వే, సిల్క్ హెయిరు, హ్యాండ్సమ్ ఫేస్ కట్టు, కండలు తిరిగిన బాడీ, బాగానే ఉన్నావు కానీ కానీ అదే లేదు. ఏయ్, ఏం లేదే? అదే ఏది? బుద్ధి. అమ్మయ్య, బతికించావే. ఎందుకు లేదే బుద్ధి? ఉంటే ఇలా ఒక అమ్మాయిని చూసిన మొదటిసారి బీచ్కి వెళ్దామని అడుగుతావా? ఓ అదా బంగారం, మన ఇద్దరం కలిసి బీచ్కి వెళ్ళే టైము ముందు ఉందిలే. కానీ ఇప్పుడైతే నీ ఫ్రెండ్ ప్రియా, నా ఫ్రెండ్ మానస్ వెళ్ళాలి అనుకుంటున్నారు. వాళ్ళకి మన హెల్ప్ కావాలి బంగారం. ఓ అవునా, మరి ప్రియా నాకేం చెప్పలేదే? నాకే చెప్పలేదు, నీకేం చెప్తారు అని మనసులో అనుకుంటూ, అదా ఇంకా ప్రియకి కూడా తెలీదు. మానస్ అనుకుంటున్నాడు, నన్ను హెల్ప్ అడిగాడు. అయినా మానస్ అడిగితే ప్రియా కాదు అందగా. హా, అది నిజమే. సరే, హెల్పే కదా, చేద్దాం. సరే, సాయంత్రం సంగీత్ అవగానే మనం బయటికి వెళ్దాం, రెడీగా ఉండు. హలో, మనం కాదు, మానసు ప్రియా. అదెలా బంగారం, వాళ్ళతో పాటు మనం కూడా కదా? అదే అంటున్నా. సరే అయితే. ఇద్దరు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి సంగీత్కి రెడీ అవుతున్నారు. ఇంకాసేపట్లో సంగీత్ మొదలైంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్యాన్స్ వేస్తున్నారు. వాళ్ళ డ్యాన్స్ అవగానే జనని స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ వేస్తుంది. ఆకాష్ అలానే రెప్ప వేయకుండా చూస్తూ మురిసిపోతూ ఉన్నాడు. అది గమనించిన ఆకాష్ ఫ్రెండ్స్, ఏరా లవ్వా అని ఫ్రెండ్స్ బ్యాచ్లో ఒకడైన ఆది అడుగుతాడు. అలాంటిదేరా, ఆ అమ్మాయిని చూస్తుంటే మా అమ్మని చూసినట్టే ఉందిరా. ఆ అమ్మాయి లేకపోతే జీవితమే లేదు అనిపిస్తుందిరా అంటాడు ఆకాష్ తన్మయత్వంతో. అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి, ఏంటి బావా నిజమా? వావ్, చాలా హ్యాపీగా ఉంది బావా. నీ లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు ఒక అమ్మాయిని చూడటం, బాగుంది అని చెప్పడం. అయితే జనని నాకు అక్క అవబోతుంది అని చాలా హ్యాపీగా చెప్తుంది. అదంతా విన్న ఆకాష్ ఫ్రెండ్స్, అదేంట్రా పల్లవి అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అంటారు. అవును, ఏమైందిరా? నాకు ఒక అమ్మాయి నచ్చితే పల్లవి హ్యాపీగా ఫీల్ అవ్వకూడదా? అలా కాదురా, మొదటి నుంచి మిమ్మల్ని చూసి బావా మర్దులు కదా, పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నావురా. మీ మొహం, మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, అంత మాత్రాన్ని పెళ్లి చేసుకోవాలని ఉందా? నేనెప్పుడు మా బావని ఆ ఉద్దేశంతో చూడలేదు. ఎప్పుడు ఇద్దరం మంచి ఫ్రెండ్స్లానే ఉన్నాం. చూడండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి తిరిగినంత మాత్రాన అది లవ్ అయిపోదు అని క్లాస్ పీకుతుంది పల్లవి. ఆకాష్ కూడా, మీరెలానో పల్లవి కూడా నాకు అలానేరా.
అంతేకాని మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని చెప్తాడు. ఆకాష్ ఫ్రెండ్స్ సారీ చెప్తారు ఇద్దరికి. హే సారీ ఎందుకురా, మనం బెస్ట్ ఫ్రెండ్సు. మీరే మమ్మల్ని అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? ఓకే, ఇంక ఇది వదిలేయండి, హ్యాపీగా సంగీత్ ఎంజాయ్ చేయండి అంటాడు ఆకాష్. అప్పుడే జనని ఆకాష్ వైపు చూసి ఏమైంది అన్నట్టు సైగ చేస్తుంది. ఏమీ లేదు అన్నట్టు సైగ చేస్తాడు ఆకాష్. ఇంకా పల్లవి బలవంతం పెట్టడంతో ఆకాష్ స్టేజ్ పైకి వెళ్ళి డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ చేసేటప్పుడు ఆకాష్ హెయిర్ స్టెప్స్కి అనుగుణంగా ఎగురుతూ ఉంటుంది. అలా ఆకాష్ని చూస్తున్న జనని క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఇంకా ఇద్దరు ముగ్గురు డ్యాన్స్తో సంగీత్ ముగిసింది. ఉదయాన్నే త్వరగా లేవాలి అని అందరూ త్వరగా పడుకున్నారు. సంగీత్ అవగానే నలుగురు డ్రెస్ మార్చుకొని బీచ్కి రెడీ అయ్యారు. అందరూ నిద్రపోతున్నారు అని గట్టిగా నమ్మకం కుదిరాక ఆకాష్ కార్ తీసుకొని బ్యాక్ సైడ్కి వచ్చాడు. అక్కడ రెడీగా ఉన్న ముగ్గురు ఆ కారులో కూర్చున్నారు. జనని ముందు ఆకాష్ పక్కన, మానస్ ప్రియ వెనక సీట్లో కూర్చున్నారు. మానస్ ప్రియ బీచ్లో ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. జనని ఆకాష్ మాత్రం బీచ్ చూస్తాం అని అలా నడుస్తూ ముందుకు వెళ్తున్నారు. బంగారం, డ్యాన్స్ చాలా బాగా వేశావు. థ్యాంక్స్, నువ్వు కూడా చాలా బాగా డ్యాన్స్ వేశావు. ఓ థ్యాంక్స్ బంగారం. హా బంగారం, హా చెప్పు, నీతో ఒక మాట చెప్పాలి బంగారం అంటూ పిలుస్తున్న జనని మాట్లాడదు. వెనక్కి చూస్తే అక్కడ జనని కనిపించదు. మొత్తం వెతుకుతున్నాడు, ఎక్కడా జనని గురించి ఒక చిన్న సమాచారం కూడా దొరకదు. ఆకాష్ బీచ్ మొత్తం వెతుకుతున్నాడు. ఆకాష్కి పిచ్చి పట్టినట్టుగా ఉంది. అలా వెతుకుతూ ఉంటే బీచ్లో ఒక బెంచ్ పైన జనని కూర్చొని కనిపిస్తుంది. ఆకాష్ ఒక్క పరుగులో జనని దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ, బంగారం నీకేం కాలేదుగా, నువ్వు బాగానే ఉన్నావుగా అంటూ జననిని దగ్గరకు తీసుకుంటాడు. ఇంతలో జనని ఆకాష్ని తోసేసి, అసలు నువ్వెవరు నన్ను అడగటానికి? నీకు నాకు సంబంధం ఏంటి? ఇందాకటి నుండి చూస్తున్నా బంగారం అంటావు, టచ్ చేస్తావు. చూడు, నేను నీతో వచ్చింది మానస్ ప్రియాల కోసం, నీ కోసం కాదు అని గట్టిగా అరుస్తుంది. ఆకాష్ చాలా బాధతో, బంగారం సారీ జనని, నీకు నేనంటే ఇష్టం లేదా అని అడుగుతాడు. లేదు లేదు, ఎన్నిసార్లు చెప్పాలి, నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఇదంతా చూస్తూ ఉన్న మానస్ ప్రియ వాళ్ళ దగ్గరకు వస్తారు. జనని స్టాప్ ఇట్, నీకోసం వాడు పిచ్చివాడిలా ఎలా వెతికాడో తెలుసా? ఇప్పుడు నువ్వేమో అంటూ ఉండగానే ఆకాష్, మానస్ ఇప్పటికే లేట్ అయింది, పద ఇంటికి వెళ్దాం అని మరో మాట మాట్లాడే ఛాన్స్ లేకుండా వెళ్ళిపోతాడు. మిగతా ముగ్గురు కూడా ఆకాష్ని అనుసరిస్తారు. అలా నలుగురు కారులో వెళ్తూ ఉంటారు. ఎవరు కూడా ఏమీ మాట్లాడరు. ఆకాష్ మాత్రం అప్పటి వరకు నాతో నవ్వుతూ సరదాగా మాట్లాడింది, ఇప్పుడేంటి సడన్గా ఏమైంది ఇలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. తెల్లవారుజామున అందరూ లేచి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఆకాష్ మాత్రం జననినే చూస్తూ ఉంటాడు. జనని అంతకు ముందులా చలాకీగా లేదు. ఏదో మూడీగా, ఏదో కోల్పోయిన దానిలా ఉండటం ఆకాష్ గమనిస్తాడు. ఏమైందో తెలుసుకోవాలి అనుకుంటాడు. ప్రియకి మంగళ స్నానాలన్నీ అయ్యాక జనని ప్రియను రెడీ చేస్తూ ఉంటుంది. ప్రియ జననిపై కోపంగా ఉంటుంది. ఏమైంది అని జనని అడుగుతుంది. ప్రియ జననిని కోపంగా చూస్తూ, నువ్వు నిజంగా ఆకాష్ని ప్రేమించలేదా అని కోపంగా నిలదీస్తుంది. జననికి ఏం మాట్లాడాలో అర్థం కాక లేదు అని చెప్తుంది. ఎందుకే అబద్ధాలు చెప్తావు? నీ మనసు నాకు తెలీదా? నేను నిజంగా ఆకాష్ని ప్రేమించట్లేదు. నువ్వు ఆకాష్ని ప్రేమిస్తున్నావు. లేదు, నేను ప్రేమించట్లేదు. మరి నువ్వు ప్రేమించట్లేదు అని చెప్తుంటే నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎందుకు? అదేం లేదు అంటూ కళ్ళ నీళ్లు తుడుచుకుంటుంది. ప్రియా జనని భుజంపై చేయి వేసి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నాకు కూడా చెప్పకూడదా జనని అని ప్రేమగా అడుగుతుంది. ప్రియా అలా లాలనగా అడిగేసరికి జనని ఏడుపు ఆపుకోలేక ప్రియని హత్తుకొని గట్టిగా ఏడ్చేసింది. చాలాసేపటి వరకు ప్రియ ఆపుతున్నా కంట్రోల్ చేసుకోలేక చాలాసేపు ఏడుస్తూనే ఉంది. కాసేపటికి రిలాక్స్ అవుతుంది. ప్రియ నిదానంగా ఏం జరిగింది అని అడుగుతుంది. జనని ప్రియ ఒడిలో తలపెట్టుకొని పడుకొని బీచ్లో జరిగిందంతా చెప్తుంది. బీచ్లో రాత్రి, బంగారం నీకు ఒక విషయం చెప్పాలి అని ఆకాష్ అంటూ ఉన్నాడు. ఈలోపు ఎవరో ఇద్దరు ముసుగు వేసుకుని వచ్చి జననిని అరవకుండా నోరు మూసేసి కాళ్ళు చేతులు పట్టుకొని
బీచ్లో ఒక పక్కగా ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ కట్టేసి ఉంచుతారు. జనని ఎంతగా అరుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడమే లేదు. అలల శబ్దానికి రూమ్లో జనని అరుపులు బయటకి ఎవ్వరికీ వినిపించట్లేదు. రూమ్కి దగ్గరగా ఉన్న వారికి మాత్రమే వినిపిస్తాయి. అలా అరుస్తున్న జనని దగ్గరికి ఆ ముసుగు వ్యక్తుల్లో లీడర్ అయిన వ్యక్తి వచ్చి ఫోన్ స్పీకర్లో పెట్టి జనని ముందు ఉన్న టేబుల్ పైన పెడతాడు. ఫోన్లో ఉన్న వ్యక్తి, జనని, నువ్వు చాలా తెలివైన అమ్మాయి అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పేది కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. నువ్వు ఆకాష్ని ప్రేమిస్తున్నావు అని నాకు తెలుసు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఆకాష్ని మర్చిపో. లేదంటే లేదంటే ఏం చేస్తావు? అవును, నేను ఆకాష్ని ప్రేమిస్తున్నా. ఆకాష్కి కూడా నేనంటే ఇష్టం. అయితే మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. అయినా నువ్వెవరో కూడా తెలీదు. ఇలా తీసుకొచ్చి ఎదురుగా కనిపించకుండా ఫోన్లో బెదిరించే నీలాంటి పిరికివాడు చెప్తే నేను నా ప్రేమను వదులుకుంటా అని ఎలా అనుకుంటున్నావు? శభాష్, గొంతు బాగానే లేస్తుంది. నేను పిరికివాడినే, కానీ నా మనుషులు, వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ పిరికివి కాదుగా. వాటికి తన మన భేదం ఉండదు. నువ్వు ఆకాష్ని ఇంకా ప్రేమిస్తా అనంటే నువ్వు నీ ప్రేమ విషయం అలాగే ఇక్కడ జరిగిన విషయం ఆకాష్కి చెప్పినా మరుక్షణం నిన్ను ఏమీ చేయను. నీ ఆకాష్ని, వాళ్ళ ఫ్యామిలీని అతి కిరాతకంగా చంపేస్తా. నువ్వే ఆలోచించుకో. ఆకాష్ దగ్గర నుంచి వాడికి తెలియకుండా నిన్ను ఇక్కడికి తీసుకురాగలిగాను. అలాంటిది వాడిని చంపలేనా? వాడు, వాడి ఫ్యామిలీ బ్రతికుండాలి అంటే నువ్వు వాడికి దూరంగా ఉండాలి. వద్దు, నేను ఆకాష్కి దూరంగానే ఉంటాను. అతన్ని, అతని ఫ్యామిలీని ఏమీ చేయొద్దు. అది నీ మీదే ఆధారపడి ఉంది. నువ్వు ఆకాష్కి ఎంత దూరంగా ఉంటే అతనికి అతని కుటుంబానికి అంత మంచిది అని చెప్పి జననిని బయటికి పంపుతూ, జనని, నువ్వు నా ముందు కుప్పిగంతులు వేయాలి అనుకోకు. నీ ప్రతి కదలికలు మేము గమనిస్తూనే ఉంటాం అని చెప్తారు. ఇదంతా విని ప్రియా కంగారు పడిపోతుంది. వీళ్ళ మాటలు పక్క నుంచి వింటున్న ఆకాష్ లోపలికి వచ్చి జననిని దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ, ఎంత భయపడ్డావు బంగారం. వాడెవడో ముక్కు మొహం తెలియనివాడు. భయపడిపోయి నన్ను వదిలేస్తావా? ఆకాష్, వదులు. వాడి గురించి నీకు తెలీదు. వాడితో ఉన్న రౌడీలు చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా వినకపోతే ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళ దగ్గర చాలా తుపాకీలు కూడా ఉన్నాయి అంటూ చిన్నపిల్లలా చెప్తుంది. జనని అది విని ఆకాష్కి నవ్వు వచ్చేస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పేది నిజం. నాకు చాలా భయం వేసింది అంటూ ఏడుస్తుంది. ఆకాష్ జనని ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని, బంగారం, నిజం చెప్పు. నేనంటే నీకు ఇష్టం లేదా? చాలా ఇష్టం. నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఏదో ఒక తెలియని ఫీలింగ్. నువ్వు నా కోసమే పుట్టావు అని అనిపించింది. అప్పుడే నువ్వు నా ప్రాణం అయిపోయావు అంటుంది కళ్ళ నిండా నీళ్లతో. అయ్యో బంగారం, నాకు కూడా నిన్ను చూసిన మొదటిసారి అలానే అనిపించింది. వాడెవడో ఏదో అన్నాడు అని నువ్వు నన్ను దూరం పెడితే నేనెంత బాధపడతాను చెప్పు. అయినా ఈ ఆకాష్ని నువ్వు తక్కువ అంచనా వేయకు బంగారం. నన్ను, నా వాళ్ళని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. అయినా మన ఇంటి చుట్టూ ఎప్పుడు టైట్ సెక్యూరిటీ ఉంటుంది బంగారం. ఎవడో పని పాట లేనివాడు ఏదో అన్నాడని నాకు దూరం అవ్వకు బంగారం అంటూ జననిని దగ్గరకు తీసుకుంటాడు. ఆకాష్తో ఉంటే జననీకెంతో ధైర్యంగా ఉంటుంది. అలా ప్రేమతో ఆడుతూ పాడుతూ పెళ్లి పనుల్లో సాయం చేస్తూ ఉంటారు. పెళ్ళైపోయి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళే టైం వచ్చేస్తుంది. ఆ రోజే వాళ్ళ ప్రయాణం. అందరూ బస్టాండ్కి వెళ్తారు. జనని, ఆకాష్ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆకాష్, మీ ఇంట్లో ఒప్పుకుంటారా మన పెళ్ళికి? తప్పకుండా ఒప్పుకుంటారు బంగారం. మా ఇంట్లో అమ్మ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నేను ఎవరిని చేసుకుంటాను అన్నా అడ్డే చెప్పరు. అవునా? బంగారం, నేను ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నలతో మాట్లాడి వాళ్ళని తీసుకొని మీ ఇంటికి వస్తాను. మీ అమ్మా నాన్నలతో మాట్లాడి మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేస్తా, సరేనా? సరే, నా బస్సు వచ్చింది, నేను వెళ్తున్నా. నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళగానే ఫోన్ చేసి చెప్పు. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ ఆకాష్. అలాగే బంగారం, నువ్వు జాగ్రత్త. ఏమీ టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండు. మేము వచ్చే వరకు. బాయ్ బంగారం అని నుదుటిపై ముద్దు పెట్టి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఆకాష్ కూడా తన కారులో వెళ్ళిపోయాడు.
జనని బస్సులో వెళ్తూ ఆకాష్ వస్తాడు, పెళ్లి గురించి మాట్లాడతాడు, మా ఇంట్లో కూడా ఒప్పుకుంటారు, మేం ఒక్కటవుతాం అని మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో జనని దిగాల్సిన స్టాప్ వస్తుంది. జనని బస్ దిగి చుట్టూ చూస్తుంది. తన కోసం ఎవరో ఒకరు వస్తారు పికప్ చేసుకునేదానికి. కానీ ఎవరూ కనిపించరు. అదేంటి, నా కోసం నాన్నగారు ఖచ్చితంగా వస్తారు కదా, నాన్నగారికి కుదరకపోతే బాబాయ్, పోనీ మామయ్య, ఎవరో ఒకరిని పంపుతారు కదా, ఏంటి ఎవరూ రాలేదు అనుకుంటూ నడుస్తూ ఇంటికి వెళ్తుంది. ఇంటి ముందుకు వెళ్ళేసరికి గేటు దగ్గర ఊరి జనాలందరూ గుమికూడి ఉండటం చూసి ఏదో గుసగుసలాడుతూ ఉంటారు. జనని గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. అడుగు ముందుకు వేయాలంటే భయంగా ఉంది. అలానే లోపలికి వెళ్తూ లోపల జరుగుతున్నదంతా చూసి షాక్ అయి కళ్ళు తిరిగి పడిపోయింది. అక్కడ ఉన్న ఊరి వాళ్ళు జననిని నీళ్లు చల్లి లేపి కూర్చోపెట్టారు. జననికి ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా షాక్లోనే ఉంది. అసలు తను చూస్తుంది నిజమేనా లేక కల? దేవుడా, ఇలాంటిది కలలో కూడా జరగకూడదు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంది. కొంచెం సేపటికి జనని ఫ్రెండ్స్ అందరూ వస్తారు. నిదానంగా జనని షాక్ నుంచి బయటికి వచ్చి జరిగింది తెలుసుకొని గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉంది. జననిని చూసి ఊరి జనం కూడా ఎంతో బాధపడతారు. అసలు ఏం జరిగింది అంటే, జనని ఊరి నుంచి వచ్చేసరికి జనని కుటుంబం మొత్తం ఇంటి ముందు విగత జీవులుగా ఉన్నారు. కుటుంబం మొత్తం ఒకేసారి చనిపోవటం, అది కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవటం అందరికీ ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జనార్దన్ రావు గారు జనని తండ్రి ఇంటి పాలేరు ఉదయాన్నే 4 గంటలకు పనిలోకి వచ్చి తలుపులు ఎంత కొట్టినా ఎవరూ తలుపులు తీరు. ఇంకా లేవలేదేమో అని తను బయట పని చేసుకుంటూ ఉంటాడు. ఈలోపు మిగతా పని వాళ్ళు కూడా వస్తారు. 5 గంటలు అవుతున్నా కూడా ఇంట్లో నుంచి ఎవ్వరూ బయటికి రాకపోగా ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో పని వాళ్ళకి అనుమానం వస్తుంది. ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఇంతసేపు నిద్రపోవడం ఎరుగరు. జనార్దన్ రావు గారు 4 గంటలకు నిద్ర లేవటం అలవాటు. అలాంటిది ఈరోజు 6 అవుతున్నా ఇంట్లో నుంచి బయటికి రాకపోవడంతో ఊరి జనం అందరూ కలిసి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు. తలా ఒక గదిలోకి వెళ్ళి చూశారు. అందరూ షాక్తో నోట మాట రాలేదు. కళ్ళల్లో నీళ్లు ఆగలేదు వారికి. ఎవరి గదుల్లో వాళ్ళు ఉరి వేసుకొని చనిపోయారు. ఊరి జనానికి ఆ విషయం మింగుడు పడలేదు. అది చూసిన దగ్గర నుంచి ఆ ఊరి జనానికి తిండి తిప్పలు లేకుండా ఆ బంగ్లా ముందే ఉండి బాధపడుతూ ఉన్నారు. వారి బాధల్లా జనని ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని. జనని కూడా జరిగిన దారుణాన్ని తట్టుకోలేక గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది. అల్లారు ముద్దుగా పెంచి ఒంటరిగా వదిలేసి అందరూ వెళ్ళిపోయారని ఏడుస్తూ ఉంది జనని. అక్కడ అందరికీ అర్థం కాని విషయం ఏమిటంటే, జనార్దన్ రావు గారి కుటుంబం ధనవంతుల కుటుంబం, ఎలాంటి బాధలు లేవు. ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. వారిది ఇచ్చే కుటుంబమే కానీ తీసుకునే కుటుంబం కాదు. జనార్దన్ రావు గారు ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే మనిషి. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన కోసమే పరుగులు పెడతారు. వారికి తెలిసి జనార్దన్ రావు గారికి ఆత్మహత్య చేసుకుని చనిపోయే బాధలైతే ఏమీ లేవు. కానీ ఆయన కుటుంబం ఎందుకు ఇలా చేసింది? అసలు ఇప్పుడు జనని భవిష్యత్తు ఏమిటి? ఎవ్వరికి ఏమీ అర్థం కావట్లేదు. జనని అయితే ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎరిపెక్కాయి, నీళ్లు ఇంకిపోయి ఉన్నాయి. అలా ఆలోచిస్తూనే ఊరి వారందరూ జనార్దన్ రావు గారి కుటుంబాన్ని సాగనంపారు. ఇప్పుడు ఆ బంగ్లాలో జనని ఒక్కతే ఉంది. జననికి పిచ్చెక్కుతుంది. తను మాత్రమే ఎందుకు బ్రతికుంది అని బాధపడుతూ ఉంది. జనని స్నేహితురాలైన కావ్య జననిని అలా వదిలేస్తే తను కూడా ఎక్కడ దూరం అవుతుందో అని భయంతో 2 రోజుల జననికి తోడుగా ఉండి తనని ఒప్పించి తనతో పాటు సిటీకి తీసుకువెళ్ళింది. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ జననిలో మార్పే లేదు. ఎప్పుడు ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. కావ్య ఇంక లాభం లేదని వారి స్నేహితురాలైన ప్రియకు ఫోన్ చేసి విషయం అంతా చెప్తుంది. ప్రియ ఆ విషయం విని ఆగమేఘాల మీద కావ్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ ప్రియని చూసిన జనని ఇక ఏడుపు ఆపుకోలేక ప్రియని హత్తుకొని గుండెల్లో బాధ మొత్తం తీర్చుకుంటుంది. ప్రియకి ఏమి చెప్పి ఎలా చెప్పి జననిని ఓదార్చాలో అర్థమే కాలేదు. ప్రియ ద్వారా విషయమంతా తెలుసుకున్న ఆకాష్ కూడా జనని దగ్గరకు వస్తాడు.
ఆకాశం చూసి జనని బోరున ఏడుస్తుంది. ప్రియా వాళ్ళు ఆకాష్ని జననిని దగ్గర ఉండమని చెప్పి వాళ్ళు బయటికి వెళ్తారు. జనని ఆకాష్ ఒడిలో పడుకొని ఏడుస్తూ అలసిపోయి అలాగే పడుకుంటుంది. జననిని అలా చూడలేక ఆకాష్ తనని బెడ్పై పడుకోబెట్టి బయటికి వస్తాడు. బయట హాల్లో ప్రియా, కావ్య, మానస్, కావ్య వాళ్ళ పేరెంట్స్ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆకాష్ వాళ్ళ దగ్గరకు వచ్చి కావ్యతో జననిని తనతో ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్తాడు. కావ్య పేరెంట్స్కి కూడా జనని ఆకాష్ దగ్గర ఉంటేనే తను గతం మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది అని ఆకాష్తో పంపడానికి ఒప్పుకుంటారు. ఆకాష్ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి జననిని తీసుకువస్తున్నాను అని చెప్తాడు. కాంచన గారు జరిగిన దానికి బాధపడినా జననిని తనతో తీసుకొస్తున్నాడని తెలిసి సంతోషిస్తుంది. అప్పటికే ఆకాష్ ఇంట్లో వాళ్ళ ప్రేమ విషయం చెప్పి ఉండటంతో ఆకాష్ పేరెంట్స్ తన నిర్ణయానికి ఎవరు ఎదురు చెప్పరు. ఆకాష్ జననిని ఇంటికి తీసుకొస్తాడు. క్షణం కూడా జననిని వదిలిపెట్టకుండా తనకు కావాల్సినవన్నీ దగ్గర ఉండి చూసుకోవడం చేస్తూ ఉంటాడు. అలాగే ఇంట్లో అందరూ కూడా జననికి తోడుగా ఉంటూ గతం గుర్తు రాకుండా తనని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని రోజులకు జనని నిదానంగా గతం గురించి ఆలోచించడం మాని భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. కానీ కుటుంబాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేదు కదా. జననికి కాంచన గారిని చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారే గుర్తొస్తుంటారు. కొన్ని రోజులకు ఆకాష్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి జననిని కూడా కాలేజీలో జాయిన్ చేస్తాడు. ఆకాష్, జనని ఇద్దరు కూడా కలిసి కాలేజీకి వెళ్ళేవారు, కలిసే వచ్చేవారు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ జనని చదువు మీద శ్రద్ధ పెడుతూ నిదానంగా ఆకాష్కి దగ్గరవుతూ బాధ నుంచి కోలుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ రోజు జననికి కాలేజీలో ప్రాక్టికల్స్ ఉండటంతో ఆకాష్ కంటే ముందే కాలేజీకి వెళ్తుంది. జనని ఫ్రెండ్స్తో కలిసి ఒక ప్లేస్లో కూర్చొని ప్రాక్టికల్స్ గురించి మాట్లాడుతూ ఉంటే జననికి ఒక తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ ఎత్తి హలో హలో అంటున్న అటువైపు నుంచి మాట్లాడే వాళ్ళ మాటలు అర్థం కాక కొంచెం పక్కకు వచ్చి మాట్లాడుతుంది. ఆ ఫోన్ మాట్లాడిన క్షణం నుంచి జనని ఏడుస్తూనే ఉంటుంది. అప్పటికే కాలేజీకి వచ్చి జనని కోసం చూస్తున్న ఆకాష్ జనని ఒక బెంచ్పై కూర్చొని ఏడవటం చూసి ఒక్క పరుగులో జనని దగ్గరికి వెళ్ళి ఏమైంది బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ లాలనగా అడుగుతాడు. అప్పటికే తను ఏడవటం చూసి అందరూ వారి చుట్టూ చేరతారు. అదంతా గమనించి జనని తనని తాను కంట్రోల్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఆకాష్ కూడా జనని వెనకే ఇంటికి వెళ్తాడు. జనని ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటుంది. ఆకాష్ అలాగే కాంచన గారు ఎంతసేపు తలుపు కొట్టినా కూడా తీయదు. ఎప్పటికో తలుపు తీసి ఆకాశం చూసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. ఆకాష్కి అసలు ఏమీ అర్థం కాదు. ఎందుకు ఇలా చేస్తున్నావు జనని, అసలు ఏమైంది, ఎందుకు వెళ్తా అంటున్నావు చెప్పు అంటాడు. అదంతా నీకు అనవసరం, నాకు ఇక్కడ ఉండాలి అనే లేదు అంటుంది. సరే నీకు ఇక్కడ ఎందుకు ఉండాలి అని లేదో చెప్పి వెళ్ళిపో అంటాడు. జనని కాలేజీలో వచ్చిన ఫోన్ గురించి చెప్తుంది. జనని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే ఫోన్ వస్తుంది. హలో అంటుంది. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, ఎవరు మాట్లాడేది, నా గురించి తెలిసి కూడా అడుగుతున్నావా జనని అంటే నువ్వు నేనే నిన్ను ఆకాష్కి దూరంగా ఉండమని హెచ్చరించినా నువ్వు వినలేదు. చివరికి మీ కుటుంబం దూరమైనా నీకు బుద్ధి రాలేదా, ఇంకా వాడి వెంటే తిరుగుతున్నావు, వాడిని వాడి కుటుంబాన్ని కూడా లేకుండా చేస్తే అప్పుడు నువ్వు దారిలోకి వస్తావు అని ఫోన్ కట్ చేశారు. పిచ్చిదానిలా మాట్లాడుకు జనని, నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు కూడా చూస్తున్నావు కదా మన ఇంటి ముందు ఎంత సెక్యూరిటీ ఉందో, ఇంకా ఏంటి నీ భయం, బంగారం నువ్వు ఇలా భయపడుతూ ఉంటే ఇంకా భయపడతారు, నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా మాట్లాడు, నీ ఆకాష్ మీద నమ్మకం ఉంచు, నువ్వు నాతో ఉన్నంత వరకు ఎవ్వరికి ఏమీ కానివ్వను. అవునమ్మా జనని, ఆకాష్ మీద నమ్మకం ఉంచు, మాకేం కాదు, నిన్ను ఈ ఇంటి కోడలు కాకుండా ఎవ్వరూ ఆపలేరు. ఆకాష్ నీ గురించి చెప్పినప్పుడే నువ్వే ఈ ఇంటి కోడలు అయ్యావు, నీకు అండగా మేమంతా ఉన్నాం, మనకు అండగా ఆకాష్ ఉన్నాడు, నువ్వు ఇలా భయపడి
వాడిని పిరికివాడిని చేయకు అంటుంది కాంచన. జనని కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఆంటీ అంటూ కాంచన గారిని హత్తుకుని, నాకు మీ మీద ఆకాష్ మీద చాలా నమ్మకం ఉంది ఆంటీ. ఆకాష్ని పిరికివాడిని చెయ్యను. నేను ధైర్యంగా ఉంటాను. సరే జనని, నీ ధైర్యమే వాడికి బలం. ఆకాష్, ముందు నువ్వు చేయాల్సింది అసలు జననికి ఫోన్ చేసి బెదిరిస్తుంది ఎవరో కనుక్కోవాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. అవునమ్మా, ఫస్ట్ ఫోన్ వచ్చినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎవరో సరదాగా భయపెడుతున్నారు అని లైట్ తీసుకున్నా. కానీ ఇప్పుడు అలా లైట్గా తీసుకోలేను. సరే కన్నా, జాగ్రత్త. అలాగే అమ్మా. బంగారం, ఇప్పటికైనా నువ్వు లోపలికి వెళ్తావా లేక బయటికి వెళ్తావా అని చిలిపిగా అడుగుతాడు. ఇది మా అత్తారిల్లు. నువ్వెవరు నన్ను వెళ్ళమంటానికి? నేను వెళ్ళను అని అక్కడే సోఫాలో కూర్చుంటుంది. రాక్షసి అని నవ్వుకుంటూ జనని పక్కన కూర్చుంటాడు ఆకాష్. ఆకాష్కి ఎందుకో మనసుకి తెలియని ఒక అలజడిగా ఉంటుంది. ఎలాగైనా సరే జననిని బెదిరించే వాళ్ళు ఎవరో కనిపెట్టడమే కాకుండా జనని కుటుంబం ఆత్మహత్యకు అసలు కారణం కూడా తెలుసుకోవాలి అని అనుకుంటాడు. అమ్మా అమ్మా, ఏంట్రా? నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాలి, కంపెనీ పని మీద. త్వరగా నా లగేజ్ అంతా ప్యాక్ చేయి మమ్మీ అని జనని రూమ్కి వెళ్తాడు. జనని ఏదో ఆలోచిస్తూ కూర్చొనుంది. జనని దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చొని, బంగారం, నేను అర్జెంటు పని మీద ఢిల్లీ వెళ్తున్నా. నేను వచ్చే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అన్నీ ఆలోచించి బాధ పెడుతూ కూర్చోకుండా నేను ఉన్నప్పుడు ఎలా ఉన్నావో నేను లేనప్పుడు కూడా అలానే ఉండాలి. ఎప్పుడూ నీ ధైర్యాన్నే కోల్పోకు అన్నాడు ఆకాష్. అలాగే ఆకాష్, కానీ నువ్వు ఇంత సడన్గా ఢిల్లీకి ఎందుకు? ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు బంగారం, చిన్న పని మీద డాడీ వెళ్ళి రమ్మన్నారు. ఆయన తర్వాత నేనే కదా ఈ బిజినెస్ అంతా చూసుకోవాలి. అందుకే ఇప్పటి నుంచే ట్రైన్ అవుతున్నా. అందుకే వెళ్ళాలి. కానీ ఆకాష్, నువ్వు ఈ సమయంలో జననిని ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళటం ఎంతవరకు సమంజసం నాన్న అంటూ అక్కడికి వస్తారు కాంచన గారు. నిజమే అమ్మా, కానీ వెళ్ళక తప్పదు. నాకు తెలుసు జననిని మీరు నాకంటే బాగా చూసుకుంటారని. అలాగే నా బంగారం కూడా చాలా ధైర్యంగా ఉంటూ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ధైర్యంగా ఎదుర్కొంటుంది అని నా నమ్మకం. నీ నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టను ఆకాష్. నాకు తెలుసు. జాగ్రత్త. వెళ్ళొస్తా. సరే, నువ్వు కూడా జాగ్రత్త ఆకాష్. త్వరగా వచ్చేయ్. అలాగే బంగారం, త్వరగా పని పూర్తి చేసి నీకోసం గుడ్ న్యూస్తో వస్తా అని చెప్పి వెళ్తాడు ఆకాష్. ఆకాష్ని పంపించి ఇంటికి వచ్చిన రఘురామ్ గారిని కాంచన గారు, ఏంటండి ఇది? ఇలాంటి సమయంలో అబ్బాయి జన్నీతో ఉండాలి కానీ మీరేంటి ఆఫీస్ వర్క్ అని అలా ఎలా పంపిస్తారండి? అస్సలు పాపం జనని పిచ్చిపిల్ల. పైకి ధైర్యంగా ఉన్నా మనసులో ఎంత బాధపడుతూ ఉంటుందో ఒకసారి ఆలోచించారా? అన్నీ మనకంటే ముందే నా కొడుకు ఆలోచించాడు. మన కోడలి బాధ తీర్చడానికే ఆకాష్ వెళ్ళాడు. ఏంటండి మీరు చెప్పేది? అసలు ఆకాష్ ఎక్కడికి వెళ్ళాడు? చెప్తా కాంచన. ఆకాష్ లక్ష్మీపురం వెళ్ళాడు. ఎందుకండి? ఎందుకంటే మన కోడలి కుటుంబం మొత్తం ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు కదా. నాకు తెలిసినంత వరకు వాళ్ళ కుటుంబానికి ఎలాంటి బాధలు ఇబ్బందులు ఏమీ లేవు. అలాంటిది ఉన్నట్టుండి సడన్గా అందరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అవునండి, నిజమే. మనం ఇన్ని రోజులు ఆ విషయం గురించి ఆలోచించలేదు. అంత ఆస్తి, సమాజంలో గౌరవం అన్నీ ఉండి వాళ్ళకి అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అదే కదా, ఆ విషయం కనుక్కోటానికే మన ఆకాషు లక్ష్మీపురం వెళ్ళాడు. ఆకాషు తన స్నేహితుడు మానస్ భార్య, అలాగే జనని స్నేహితురాలు అయిన ప్రియా సహాయంతో లక్ష్మీపురంలో ఉండే ప్రియా బంధువుల ఇంట్లో ఆకాష్ ఉండటానికి ఏర్పాట్లు చేశారు. ఆకాష్ లక్ష్మీపురం చేరుకున్నాడు. ఆ ఊరి వాతావరణం ఆకాష్కి బాగా నచ్చింది. ప్రియా బంధువులైన నరసింహం గారి ఇంటికి వెళ్ళాడు ఆకాష్. ఆ ఇంట్లో నరసింహం గారు, అతని భార్య సావిత్రి గారు, వారి పిల్లలు అభినవ్, రాశి ఉంటారు. ఆకాష్ నరసింహం గారి ఇల్లు చేరేసరికే సమయం సాయంత్రం 8 గంటలైంది. ఆకాష్ అందరినీ పరిచయం చేసుకున్నాడు. నరసింహం గారు ఆకాష్కి తన రూమ్ చూపించి వెళ్ళి ఫ్రెష్ అవ్వమని చెప్పారు. సావిత్రి, రాశి భోజనాలు సిద్ధం చేశారు. ఆకాష్ రెడీ అయి రాగానే అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు చేశారు.
ఆ రోజుకి ఆకాష్ తన రూమ్లో విశ్రాంతి తీసుకున్నాడు. ఉదయాన్నే లేచి జాగింగ్కి వెళ్ళటం అలవాటు ఉండటంతో ఆకాష్ ఉదయాన్నే లేచాడు. అప్పటికే నరసింహం గారు, సావిత్రి గారు లేచి వారి పనులన్నీ మొదలుపెట్టారు. ఆకాశం చూసి సావిత్రి గారు కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. అది తీసుకుని ఆకాష్ నరసింహం గారి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. బాబాయ్ గారు, అసలు జనార్దన్ రావు గారు, ఆయన కుటుంబం ఎలా చనిపోయారు? ఆకాష్ వచ్చిన పని ముందే తెలిసి ఉండటంతో నరసింహం గారు చెప్పటం మొదలుపెట్టారు. జనార్దన్ రావు గారిది చాలా మంచి కుటుంబం. ఊరిలో ఆయనకి అంటే అందరికీ చాలా గౌరవం. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మొదట గుర్తొచ్చేది జనార్దన్ రావు గారి కుటుంబమే. మాకు తెలిసినంత వరకు ఆయనకు అసలు ఎలాంటి సమస్యలు లేవు. ఆస్తి పరంగా కానీ, ఊరికి సంబంధించిన విషయాల్లో కానీ ఆయనకు అసలు శత్రువులు కూడా ఎవ్వరూ లేరు. జననిని పెళ్ళికి ఊరు వెళ్ళిన 2-3 రోజుల నుంచి ఆయన ముభావంగానే ఉంటున్నారు. జనని లేకపోవడం వల్ల ఆమెపై బెంగ పెట్టుకున్నారేమో అని అనుకున్నాం. వారు ఆత్మహత్య చేసుకునే రోజు కూడా చాలా బాగున్నారు. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఊరి బాగోగుల గురించి అంతా చాలాసేపు మాట్లాడుకున్నాం. అంతసేపు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా కూడా ఆయన మొహం పైన నవ్వు కనిపిస్తుందే కానీ ఆయన మనసులో ఏదో ఒక బాధ ఉన్నట్టు నాకు అర్థమైంది. ఏదైనా సమస్య అయితే ఆయనంతటా ఆయనే మాకు చెప్తారు అని మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆయనకు ఆత్మహత్య చేసుకునే అంత సమస్య ఉంది అని నాకు తెలిస్తే మేము మా ప్రాణాలు ఇచ్చైనా సరే ఆయన్ని కాపాడుకునేవాళ్ళం. అంటే బాబాయ్ గారు, ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు మీతో నవ్వుతూ మాట్లాడారన్నమాట. అవును బాబు. అయితే మరి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా కుటుంబం మొత్తం ఒకేసారి. అదే మాకు అర్థం కావట్లేదు బాబు. సరే, నేను పొలం వద్దకు వెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో అని చెప్పి నరసింహం గారు పొలానికి వెళ్ళిపోతారు. ఆకాష్, నరసింహం గారు ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు వారినే భయంగా గమనిస్తున్న పాలేరుని ఆకాష్ గమనించాడు. నరసింహం గారు వెళ్ళిపోగానే ఆకాష్ పాలేరుని పిలిచి, ఏమైంది, మీరెందుకు అలా భయంగా మమ్మల్ని గమనిస్తున్నారు అని అడిగాడు. ఏం లేదు బాబు, మా జనార్దన్ రావు గారి గురించి ఏమైనా తెలిసేమో అని వింటున్నాను అంతే, అంతకు మించి ఇంకేమి లేదు. జనార్దన్ రావు గారంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి మనిషి. మమ్మల్ని పాలేరులాగా కాకుండా సొంత మనుషుల్లాగా చూసుకుంటారు. జనార్దన్ రావు గారి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు ఊర్లో లేరా? ఉన్నాను బాబు. నా పని ముగించుకొని నేను మా ఇంటికి వెళ్ళాను. ఉదయం వచ్చి చూసేసరికి జనార్దన్ రావు గారు లేవలేదు. కొంచెం సేపటికి చూస్తే జనార్దన్ రావు గారు, ఆయన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొని కనిపించారు. ఎందుకో మాకెవ్వరికీ అర్థమే కాలేదు అని పాలేరు తడబడుతూ చెప్తాడు. అది విన్న ఆకాష్కి పాలేరు మీద కొంచెం అనుమానంగా ఉంటుంది. కానీ సొంత మనుషుల్లాగా చూసుకున్నాడు కాబట్టి నాకేదైనా విషయం చెప్పాల్సి వస్తే ఆయన చెప్తారులే అని అప్పటికి ఆయన్ని పంపించేశారు. ఆకాష్ రెడీ అయ్యి టిఫిన్ చేసి ఊర్లోకి వెళ్ళాడు. ఆకాష్తో పాటు నరసింహం గారి కొడుకు అభినవ్ కూడా వెళ్ళాడు. అభినవ్ ఆకాష్ని జనార్దన్ రావు గారి ఇంటికి తీసుకువెళ్ళాడు. నరసింహారావు గారి కుటుంబం, జనార్దన్ రావు గారి కుటుంబం మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఊరిలో వాళ్ళందరూ ఆ ఇంటికి వెళ్ళొద్దు అని అభినవ్కు అడ్డు చెప్పలేదు. ఆకాష్ జనార్దన్ రావు గారి ఇంట్లోకి వెళ్ళి వారు అసలు ఆత్మహత్య చేసుకోవడానికి అసలు కారణాలు ఏమైనా ఉన్నాయా తెలుస్తాయేమో అని ఇల్లు మొత్తం పరిశీలించాడు. కానీ ఎక్కడ ఎలాంటి ఆధారాలు కూడా ఆకాష్కి దొరకనే లేదు. కానీ హాల్లో మాత్రం సామాన్లన్నీ చిందరవందరగా పడేసి ఏదో ఒక పెద్ద గొడవ జరిగినట్టుగా కనిపిస్తుంది. ఆకాష్కి అక్కడికి ఎవరో వచ్చారు అని మాత్రం అర్థమవుతుంది. జనని రోజు కాలేజీకి వెళ్ళొస్తూ ఉంది. ఒకరోజు కాలేజీకి రెడీ అవుతూ ఉంటే ఫోన్ వస్తుంది. ఎవరా అని చూస్తే ఏదో నెంబరు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఏంటి, కాలేజీకి రెడీ అవుతున్నావా? నేనేమీ చెయ్యలేను అనుకొని ఇంకా అక్కడే ఉన్నావా? సరే, నేనేంటో నీకు చూపిస్తా, మీ ఇంట్లో అందరినీ చంపేస్తా అంటూ గట్టిగా నవ్వుతున్నాడు. జననికి ఆ నవ్వుతో వెన్నులో వణుకు పుడుతుంది. అయినా ఆకాష్ని తలుచుకొని ధైర్యం తెచ్చుకొని
రేయ్, ఎవడ్రా నువ్వు? ఏం కావాలి నీకు? అవును, నేను ఆకాష్ని లవ్ చేస్తూనే ఉంటా. నీకేంటి నొప్పి? నువ్వు మా ఇంట్లో ఎవ్వరిని ఏమీ చేయలేవు, కానీ ముందు నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడరా చూద్దాం అంటుంది. ఎంత పొగరే నీకు? ఆ ఆకాశం చూసుకునేగా నీకు అంత ధైర్యం వచ్చింది. ముందు వాణ్ణే లేపేస్తా, అప్పుడు నీకే తెలుస్తుంది. నీ వల్ల కాదు, కానీ ట్రై చేయరా చూద్దాం. సరే అయితే ప్రస్తుతానికి ఒక సీక్రెట్ చెప్తా విను. జనని అది విని షాక్లో ఉంటుంది. కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి. ఫోన్లో అతను చెప్పిన మాటలు విని నోట మాట రాలేదు. ఫోన్ కట్ చేసేసి, ఏంటి ఆకాష్ నువ్వు చేస్తున్న పని? ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఆలోచిస్తూ ఉంటుంది. కాంచన వాళ్ళు ఆకాష్కి ఫోన్ చేసి అక్కడ వెళ్ళిన పని ఏమైంది, ఎంతవరకు వచ్చింది అని అడుగుతారు. ఆకాష్ జన్నీ వాళ్ళ ఇంట్లో చూసినవి మొత్తం చెప్తాడు. జనార్దన్ రావు గారి ఇంటికి ఎవరెళ్ళుంటారు, అసలు వారితో గొడవ పడాల్సిన అవసరం కానీ వాళ్ళ ప్రాణాలు బలి తీసుకునే అవసరం కానీ ఎవరికి ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. వారి మాటలన్నీ విన్న జనని, అంటే మా అమ్మా నాన్నలది ఆత్మహత్య కాదా, హత్య అని ఏడుస్తూ ఉంటుంది. జననిని చూసిన కాంచన రఘురాం ఆమెను ఓదారుస్తూ ఉంటారు. ఆంటీ, మనం త్వరగా మా ఊరు వెళ్దాం, నేను ఆకాష్ని చూడాలి అంటుంది. వెళ్దామమ్మా, కానీ ఆకాష్ మీ ఊర్లో ఉన్నాడని నీకెలా తెలుసు? అది నేను ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పా కదా అంటూ మొత్తం చెప్పి చివరికి అతను ఆకాష్ ఎక్కడ ఉన్నది కూడా చెప్పాడు అని చెప్తుంది. సరే అమ్మా, మనం మీ ఊరు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను, అప్పటి వరకు ప్రశాంతంగా ఉండు అని చెప్పి రఘురాం బయటికి వెళ్తారు. ఆకాష్తో మాట్లాడి ప్రయాణానికి సిద్ధం చేస్తారు. కాంచన, రఘురాం, జనని ముగ్గురు బయలుదేరే సమయానికి ఆకాష్ మేనమామ కూడా వస్తాడు. నేను కూడా మీతో వస్తాను బావా, నా మేనల్లుడు తనకు కాబోయే భార్య కోసం చాలా చేస్తున్నాడు, నేను కూడా నా కూతురు లాంటి జనని కోసం ఏదో ఒకటి చెయ్యాలిగా అంటూ వాళ్ళతో వెళ్తాడు. అందరూ వెళ్ళేసరికి రాత్రి 9 గంటలు అవుతుంది. నరసింహం అందరినీ సాదరంగా ఆహ్వానించారు. అందరి యోగక్షేమాలన్నీ అడిగి వారికి భోజనం ఏర్పాట్లన్నీ చేశారు. అందరూ భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. జనని ఆకాష్ దగ్గర కూర్చొని ఆకాష్తో మాట్లాడుతూ ఉంది. ఆకాష్, అసలు ఏమైంది? మా వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? నాకు కూడా తెలియదు బంగారం, కానీ ఆ ముందు రోజు మీ ఇంటికి ఎవరో వచ్చారు. ఆ రోజు ఇంట్లో గొడవ కూడా అయింది. మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం ఎవరికి ఉంది? అదే కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాను బంగారం. అది ఎవరైనా సరే అస్సలు నేను వదిలిపెట్టను. నాకు ఒక్కసారి మా ఇల్లు చూడాలి అని అనిపిస్తుంది ఆకాష్. రేపు ఉదయం వెళ్దాం, కానీ నాకు నువ్వు ఒక మాట ఇవ్వాలి. ఏంటి అన్నట్టు చూసింది. ఇస్తా అంటే చెప్తా. సరే చెప్పు. నువ్వు అక్కడికి వెళ్ళాక ధైర్యంగా ఉండాలి, అస్సలు ఏడవకూడదు. అలా అని మాటిస్తే తీసుకువెళ్తాను. సరే అందరూ లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి కూర్చున్నారు. జనని ఆకాష్ కోసం చూస్తూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆకాష్ నరసింహం గారితో, బాబాయ్, మేమంతా జనని వాళ్ళ ఇంటికి వెళ్తాం బాబాయ్, అక్కడే ఉంటాం. అదేంటి బాబు, ఆ ఇంట్లో ఉంటామంటారు? ఇక్కడ మీకేమైనా ఇబ్బందిగా ఉందా? అదేం లేదు బాబాయ్ గారు, మేము వచ్చిన పని జరగాలి అంటే మేము ఆ ఇంట్లోనే ఉండాలి. అలాగే బాబు, ఆ ఇంట్లోనే ఉండండి, ఈలోపు నేను ఆ ఇంటిని శుభ్రం చేపిస్తాను. అలాగే మీకు ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా ఈ బాబాయిని అడగండి. అవసరం లేదు బాబాయ్, ఆల్రెడీ నేను ఇంటినంతా శుభ్రం చేయించేశాను. సరే బాబు, మీ ఇష్టం. ఆకాష్ అలాగే అతని తల్లిదండ్రులు, మేనమామ, జనని అందరూ జనని ఇంటికి షిఫ్ట్ అవుతారు. జనని ఆ ఇంట్లో జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఆకాష్ జననిని దగ్గరకు తీసుకొని, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మీ తల్లిదండ్రుల ఆత్మలు కూడా శాంతించవు, కాబట్టి నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని చెప్తాడు. జనని ఊరు వచ్చింది అని తెలిసి వాళ్ళ ఇంటికి వచ్చిందని అందరూ, ఊరి జనాలందరూ కలిసి జననిని పలకరించడానికి వస్తారు. అందరూ పలకరించి వెళ్ళిపోయాక జనని వాళ్ళ ఇంట్లో పాలేరుగా చిన్నప్పటి నుంచి జననిని అపురూపంగా పెంచుకున్న రంగయ్య కూడా వస్తాడు. జనని రంగయ్యని చూసి ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది. రంగయ్య కూడా జననిని అపురూపంగా చూసి, నీకు అన్యాయం చేశానమ్మా అంటూ బాధపడతాడు.
అదేంటి రంగయ్య తాత, నువ్వు నాకు అన్యాయం చేయడం ఏమిటి? అన్యాయము చేశాను అని అలా బాధపడతావేంటి అని అడుగుతుంది. రంగయ్య తడబడిపోతూ, అదేనమ్మా, నీకు నీ తల్లిదండ్రులను దూరం చేశాను కదా, వాళ్ళని కాపాడలేకపోయాను అనే బాధ, అంతే అంటాడు రంగయ్య. ఇదంతా వింటున్న ఆకాష్కి ఎందుకో అనుమానం కలుగుతుంది. రంగయ్యను పక్కకు తీసుకెళ్ళి, చెప్పండి రంగయ్య తాత, అసలు మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీరు అన్యాయం చేయడం ఏంటి? అస్సలు ఏమైంది అని అడుగుతాడు ఆకాష్. అదేం లేదు బాబు, చెప్పాను కదా, జనని తల్లిదండ్రుల్ని కాపాడలేకపోయాను అనే బాధ, అంతే. మీరు జననిని మభ్యపెట్టొచ్చు, కానీ నన్ను మాత్రం కాదు. చెప్పండి తాత, అసలు ఏమైంది? చెప్తా బాబు, తప్పకుండా చెప్తా, కానీ ఇప్పుడు కాదు, రాత్రికి అందరూ పడుకున్నాక నేను మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు చెప్తాను అసలు ఏం జరిగిందో. అలాగే తాత, కానీ ఇక్కడ కాదు, మన ఊరి చివర ఉన్న దేవాలయంలో కలుద్దాం, అక్కడ మాట్లాడుకుందాం, సరేనా? సరే బాబు, రాత్రి 10 గంటలకు నేనే దేవాలయం దగ్గరికి వస్తాను, అప్పుడు జరిగిందంతా మీకు చెప్తాను. మీరే కాపాడాలి జననీని. చాలా మంచిది బాబు అంటాడు. జనని నా ప్రాణం, జననీకి ఏమీ కానివ్వను, నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. జనని బాధ పోగొట్టలేను, కానీ తగ్గించడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఆకాష్ రాత్రి 10 గంటలకు ఎవ్వరికీ తెలియకుండా గుడికి వెళ్తాడు. అప్పటికే ఆకాష్ కోసం ఎదురు చూస్తూ రంగయ్య అక్కడ కూర్చొని ఉంటాడు. ఆకాష్ రంగయ్యని చూసి, తాత చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది? జనని వాళ్ళ ఇంటికి అసలు ఎవరొచ్చారు? ఆ రోజు ఏం జరిగింది? చెప్తా బాబు, జనార్దన్ రావు గారికి ఉప్పు తిన్నా, అందుకు ఆయన రుణం తీర్చుకుంటాను. ఆ రోజు ఇంట్లో పని మొత్తం ముగించుకొని అందరూ పాలేర్లు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. నేను మాత్రం జనార్దన్ రావు గారితో మాట్లాడాలి అని ఆయన కోసం ఎదురు చూస్తూ బయట కూర్చొని ఉన్నాను. అప్పుడే ఆ ఇంటి ముందు 2 కార్లు వచ్చి ఆగాయి. వాళ్ళు నాకు కనిపిస్తున్నారు, కానీ నేను వాళ్ళకి కనిపించట్లేదు. పక్కనే ఉన్న గుడిసెలో నేనున్నాను. ఎవర్రా ఈ రాత్రి అప్పుడు జనార్దన్ రావు గారి ఇంటికి వచ్చారు అని నేను అలాగే చూస్తూ ఉన్నాను. నేను పోల్చుకోలేకపోయాను. ఎవరో జనార్దన్ రావు గారి కోసం వచ్చారేమో అనే నేను వదిలేశాను. వాళ్ళంతా సరాసరి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసేశారు. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన కాసేపటికే ఇంట్లో నుంచి పెద్దగా అరుపులు, కొట్టుకున్నట్లుగా నాకు అనిపించాయి. ఏంటి అని చూద్దామని తలుపులు తీశాను, కానీ తలుపులేమో తెరుచుకోలేదు. కానీ వాళ్ళ మాటలు నాకు అస్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. ఏమో సంతకాలు పెట్టమని, లేకపోతే చంపేస్తా అని, అలాగే మా బాబును కూడా వదిలిపెట్టాలని వాళ్ళు పెద్ద పెద్దగా జనార్దన్ రావు గారి మీద అరుస్తూ ఉన్నారు. కానీ జనార్దన్ రావు గారు, నేను సంతకాలు పెట్టను, అలాగే నా కూతురికి ఇష్టం వచ్చింది నేను చేస్తాను అని అస్పష్టంగా మాటలు కూడా వినిపించాయి నాకు. ఏమీ అర్థం కాలేదు. ఊరి జనాన్ని పిలవాలి అనుకున్నాను, కానీ వాళ్ళ మనుషులంతా బయట కాపలా ఉండేసరికి ఎటూ వెళ్ళలేకపోయాను బాబు. ఎలా అయినా లోపల ఏం జరుగుతుందో చూడాలి అని చుట్టూ చూశాను. ఒక కిటికీ తెరిచి ఉండటంతో చిన్నగా తలుపు తెరిచాను. అక్కడ జనార్దన్ రావు గారు నేల మీద పడిపోయి ఉన్నారు. మిగతా వారిని రౌడీలు పట్టుకొని జనార్దన్ని లేపటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒకడు బకెట్తో నీళ్లు తెచ్చి జనార్దన్ మీద కొట్టారు. ఆయన నిదానంగా కళ్ళు తెరిచి చూశారు. లేచావా జనార్దన్? నా మాట మంచితనంగా వింటే నీకు, నీ కుటుంబానికి ఎలాంటి బాధలు ఉండవు కదయ్యా అంటాడు అక్కడ ఉన్న హెడ్. నా గొంతులో ప్రాణం ఉండగా నువ్వు చెప్పింది చెయ్యను. నా బిడ్డకి అన్యాయం నేను చెయ్యను. నీ గొంతులో ప్రాణం పోతే అప్పుడు నీ బిడ్డకి తోడెవరు అని అడుగుతాడు. నా బిడ్డ ప్రేమించిన వాడే నా బిడ్డకు తోడుంటాడ్రా. నేను నా బిడ్డ ప్రేమించిన వాడి గురించి మొత్తం తెలుసుకున్నాను. నా బిడ్డ వచ్చాక తను చెప్పాకే మాట్లాడదామని ఆగానురా. ఇప్పుడు నువ్వు మా అందరి ప్రాణాలు తీసి నా అల్లుడు నా బిడ్డకు తోడుగా ఉంటాడు, నా బిడ్డకు దక్కాల్సింది దక్కుతుందిరా. హో, అయితే అన్ని ఏర్పాట్లు చేశావన్నమాట. చూస్తారా, నీ అల్లుడు అనుకుంటున్న ఆకాషు నా అల్లుడు కాకుండా ఎలా ఉంటాడో, నీ బిడ్డకు దక్కాల్సింది ఎలా దక్కుతుందో చూస్తా అని జనార్దన్ని ఈడ్చుకుంటూ గదిలోకి తీసుకుని వెళ్ళి
ఉరి వేసుకున్నట్టు ఫ్యాన్కు వేలాడదీసి అందరినీ నమ్మించాడు. మిగతా వాళ్ళందరూ ఎంత పోరాడినా కూడా వారి ప్రాణాలు కూడా కాపాడుకోలేకపోయారు. వారిని కూడా అలానే ఉరి తీశారు. అప్పుడే నన్ను చూసి నన్ను కూడా చంపడానికి ప్రయత్నించారు. నేను ప్రాధేయపడటంతో ఈ విషయం ఎవరికి చెప్పినా జనని అమ్మని చంపుతా అని భయపెట్టారు. జనని అమ్మ కోసమే నేను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాను బాబు. కానీ మీ ఇద్దరిని చూశాక మా జనార్దన్ బాబు గారు అల్లుడు మీరే అని, మా అమ్మని మీరే కాపాడతారు అని నమ్మకం కలిగింది బాబు. అందుకే మీకు చెప్తున్నా. తాత అంటే జనని కుటుంబాన్ని చంపింది అంటూ ఇంకా మాట్లాడలేకపోయాడు. అవును బాబు, మీ మేనమామ. ఆయన మీ మేనమామ అని నాకు నిన్నే తెలిసింది. సరే తాత, నేను చూసుకుంటానంతా. కానీ తాత, జననీకి దక్కాల్సిందేంటి? నాకు తెలియదు బాబు, కానీ ఏవో ఆస్తులు అని అయితే తెలుసు. అవి వంశపారపర్యంగా వస్తున్నవి అని తెలుసు. సరే తాత, నేను తెలుసుకుంటాను. మీరు జాగ్రత్త. అలాగే జననిని కూడా కనిపెట్టుకుని ఉండండి తాత, నేను లేని సమయంలో. అలాగే బాబు. ఉదయాన్నే బద్ధకంగా నిద్రలేచిన ఆకాష్ జనని కోసం ఇల్లు మొత్తం వెతుకుతాడు. ఎక్కడా జనని కనిపించదు. జనని ఫోన్కి ట్రై చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆకాష్ వంటగదిలోకి వెళ్ళి అక్కడ టిఫిన్ ఏర్పాట్లు చేస్తున్న కాంచన గారిని జనని గురించి అడుగుతాడు. జనని మీ మావయ్య చంద్రశేఖర్తో కలిసి పొలానికి వెళ్ళింది. ఏంటి, మావయ్యతో పొలానికి వెళ్ళిందా? నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళింది? అయినా ఇప్పుడు పొలానికి వెళ్ళాల్సిన అవసరం ఏముందమ్మా? ఇప్పుడు ఏమైందిరా? మీ మావయ్యతోనే కదా వెళ్ళింది. మీ మావయ్య ఊరు పొలాలు చూపించమంటే వెళ్ళింది. వచ్చేస్తుందిలే. నీకు తెలీదమ్మా నా బాధ. సరే, నేను పొలానికి వెళ్తున్నా అని చెప్పి కారు తీసుకొని పొలానికి వెళ్తాడు. పొలం మొత్తం తిరిగి జనని కోసం వెతుకుతుంటే ఎక్కడా వాళ్ళు కనిపించరు. అక్కడ పనిచేసే వాళ్ళనంతా అడుగుతాడు. వాళ్ళు గట్టు మీద ఉన్న గుడికి వెళ్ళారు అని చెప్తారు. ఆకాష్ వెంటనే గుడికి వెళ్తాడు. అక్కడ లోయ దగ్గర జనని చంద్రశేఖర్కి పొలాలన్నీ చూపిస్తూ ఉంటుంది. ఆకాష్ రావటం గమనించని చంద్రశేఖర్ జననిని లోయలోకి తోసేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆకాష్ అది చూసి జననిని లోయలోకి పడిపోకుండా పట్టుకొని కాపాడుతాడు. అప్పటికే ఆకాష్ని చూసిన షాక్లో ఉన్న చంద్రశేఖర్ భయంతో అలాగే చూస్తూ ఉంటాడు. ఆకాష్ జననిని హత్తుకొని నీకేం కాలేదు కదా అంటూ అడుగుతాడు. అయ్యో అమ్మా జనని, నీకేం కాలేదు కదా అంటూ వస్తాడు. ఆకాష్ కోపంగా చూడటంతో ఏం మాట్లాడలేకపోయాడు. ఆకాష్, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఇందులో బాబాయ్ తప్పే ఉంది చెప్పు, నువ్వెందుకు అలా సీరియస్గా చూస్తున్నావు అని అంటుంది జనని. అప్పుడే వచ్చిన రంగయ్య తాతని చూసి జనని, నువ్వు తాతతో ఇంటికి వెళ్ళు, నేను మావయ్య అలా పొలం చూసి వస్తాం అని జననిని రంగయ్యతో పంపుతాడు. జనని వాళ్ళు అలా వెళ్ళగానే ఆకాష్ చంద్రశేఖర్ దగ్గరికి వచ్చి ఏంటి మావయ్య, చంపేద్దామని అనుకుంటున్నావా అంటాడు. అదేంటి అల్లుడు అలా అంటావు? నేను జననిని చంపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నటించకు మావయ్య, నాకంతా తెలుసు. ఏం తెలుసు అల్లుడు? నువ్వు జనని కుటుంబాన్ని ఎలా చంపావో అంతా తెలుసు. కానీ నాకు తెలియంది ఒకటే, అసలు వాళ్ళని ఎందుకు చంపావు? ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? జనని కుటుంబాన్ని నేనెందుకు చంపుతాను? ఏమి నటిస్తున్నావు మావయ్య? అయితే నీకు అంతా తెలిసిపోయిందన్నమాట. సరే, ఇంక నేను నటించక్కర్లేదు. ఇప్పుడు నీకేం కావాలి అల్లుడు? నేను జనార్దన్ కుటుంబాన్ని ఎందుకు చంపానో కావాలి, అంతే కదా? అది నా మనుషులు చెప్తారు అంటూ విజిల్ వేయగానే తన మనుషులు వస్తారు. ఆకాష్ వాళ్ళని చూసి మీ ఎంట్రీ కోసమే చూస్తున్నారా, ఇంకా రాలేదేంటా అని వచ్చారా అంటూ ఒళ్ళు విరుచుకుంటూ అంటాడు ఆకాష్. తన మీదకు వచ్చే ఒక్కొక్కళ్ళని మక్కిలు విరగొడుతూ ఉంటాడు ఆకాష్. అదంతా దూరం నుంచి చూస్తూ ఉన్న ఊరిలో ఒకళ్ళు వెళ్ళి జనని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇదంతా చెప్తాడు. అది విన్న జనని, రఘురాం, కాంచన గుడి దగ్గరకు వెళ్తారు. ఊరి జనానికంతా విషయం తెలియటంతో నరసింహంతో పాటు ఊరి వాళ్ళు కూడా గుడి దగ్గరకు వెళ్తారు. అప్పటికే ఆకాష్ అందరినీ చావు దెబ్బలు కొట్టి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్తాడు.
కొట్టడానికి చెయ్యి లేపేలోపే కాంచన వచ్చి ఆకాష్ని అడ్డుకుంటుంది. ఏంట్రా నువ్వు చేసే పని? సొంత మేనమామని కొడతావా? ఇదేనా మేము నీకు నేర్పిన సంస్కారం అని అరుస్తుంది. అమ్మా, మీరు నాకు సంస్కారం నేర్పారు కాబట్టే ఇంకా నేను వీడిని చంపలేదు. ఆకాష్, అవునమ్మా, జనని కుటుంబాన్ని చంపింది ఎవరో కాదు, నా మేనమామైన మీ తమ్ముడు. ఏంట్రా నువ్వు అనేది? అవునక్క, నేనే చంపాను. వాళ్ళనే కాదు, నా దారికి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తా అంటూ గట్టిగా వింతగా నవ్వుతాడు. అది విని అందరూ షాక్ అవుతారు. జనని ఏడుస్తూ చంద్రశేఖర్ దగ్గరకు వచ్చి, మీకు మా వాళ్ళు ఏం అన్యాయం చేశారు బాబాయ్? వాళ్ళని నాకు దూరం చేశారు అని ఏడుస్తుంది. అన్యాయం చేసింది వాళ్ళు కాదు, నువ్వే. నీ వల్లే నీ కుటుంబాన్ని చంపాల్సి వచ్చింది అంటాడు చంద్రశేఖర్ కోపంగా. ఏంటి నా వల్ల అని ఆశ్చర్యంగా అడుగుతుంది జనని. అవును, నువ్వు మా ఆకాష్ని ప్రేమించటం వల్లే నీ కుటుంబాన్ని చంపవలసి వచ్చింది అని చంద్రశేఖర్ అనడంతో అందరూ షాక్ అయి చూస్తారు. ఆకాష్ని ప్రేమించడం వల్ల జనని కుటుంబాన్ని చంపావా? అసలు అంత అవసరం ఏమొచ్చింది అని ఆశ్చర్యంగా అడుగుతారు కాంచన. మొదటి నుంచి నేను మీతో ఉండి మీరు చెప్పినవన్నీ చేసి మీ ఇంట్లో కుక్కలా పడి ఉంది. మీ మీద ప్రేమతో అనుకున్నారా? మరి ఎందుకు? డబ్బు డబ్బు డబ్బు. అవును, డబ్బు కోసమే. నేను డబ్బు కోసమే మీ ఇంటికి వచ్చాను. మీ ఆస్తిని ఎలా అయినా సొంతం చేసుకోవాలి అనుకున్నాను. చివరికి మీ అందరిని చంపి అయినా సరే అంటూ నవ్వుతాడు. నీకు డబ్బు కావాలి అంటే చంపాల్సింది మమ్మల్ని. మరి ఇందులో జనని కుటుంబానికి సంబంధం ఏముంది అంటాడు రఘురాం. పిచ్చి బావా, మిమ్మల్ని చంపాలి అనుకుంటే ఎప్పుడో చంపేవాడిని. కానీ మన పిల్లలు చిన్నప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. నా బిడ్డ నీ ఇంటి కోడలుగా చేస్తే ఈ ఆస్తి అంతా నా బిడ్డదే అవుతుంది. అప్పుడు మీ ఇద్దరిని పైకి పంపించేసి ఆకాష్ని నా గుప్పిట్లో పెట్టుకొని ఆస్తిని అనుభవించాలి అనుకున్నాను. అప్పటి నుంచే ఆకాష్ని అనుసరిస్తూ నా మనుషులు ఉన్నారు. ఎందరో వీడి అందానికి పడ్డారు, కానీ వీడెవరు మాయలో పడలేదు. అందుకే నా చేతిలో ఏ అమ్మాయి ప్రాణం కూడా పోలేదు. మొదటిసారే వీడు ఆ జననిని చూసి ప్రేమ పెళ్ళి అన్నాడు. దానికి జనని కూడా ఒప్పుకుంది. మొదట జననినే లేపేయాలి అనుకున్నా, కానీ చిన్నపిల్ల కదా, ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి బెదిరిస్తే వాళ్ళే నచ్చ చెప్పి చూస్తారులే అనుకున్నాను. కానీ వాళ్ళు కూడా నా బిడ్డ ఎవరిని కోరుకుంటే వారికే ఇచ్చి చేస్తాను అనటమే కాకుండా ఆకాష్ గురించి తెలుసుకొని ఎంక్వైరీ చేసి మరి A1 సర్టిఫికేట్ ఇచ్చేశారు. వద్దు అని చెప్పా, భయపెట్టా, బెదిరించినా ఎవ్వరూ వినలేదు. అందుకే చంపేశా. నా దారికి అడ్డు వస్తే ఎవరిని వదలను. మానస ప్రియుల ద్వారా విషయం తెలుసుకున్న పల్లవి అక్కడికి వస్తుంది. తండ్రి క్రూరత్వాన్ని విని తట్టుకోలేకపోయింది. తన తండ్రిపై అసహ్యం కలుగుతుంది. ఛీ, నీలాంటి వాడినా నా తండ్రి అని చెప్పుకోవటానికే నాకే అసహ్యం వేస్తుంది. డబ్బు కోసం ఒక కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నావు, ఒక ఆడపిల్లని అనాథం చేశావు అని ఏడుస్తుంది. పల్లవిని అక్కడ చూసి పల్లవి కూడా చంద్రశేఖర్ లాగానే అనుకుంటారు అందరూ. కానీ పల్లవి తండ్రిని అసహించుకోవటంతో తనకేమీ తెలియదు అని, తన తండ్రి చేసిన పాపానికి ఎంతో బాధపడుతుంది అని అర్థమై కాంచన ఓదారుస్తూ ఉంటారు. అక్కడ పల్లవిని ఊహించని చంద్రశేఖర్ కూతురు దృష్టిలో చెడ్డవాడైనందుకు బాధపడినా కూడా అదంతా కూతురు సంతోషం కోసమే అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. పల్లవి బాధతో జనని దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించు జనని, మా నాన్న చేసిన పాపానికి నీకు నా మొహం కూడా చూపించలేకపోతున్నా అని కాళ్ళు పట్టుకోబోతుంది. జనని పల్లవిని ఆపి హక్ చేసుకొని, ఇందులో నీ తప్పు ఏముంది పల్లవి, నువ్వు క్షమాపణ అడుగుతున్నావు అని అంటుంది. చూసావా, నువ్వు తన కుటుంబాన్ని లేకుండా చేసిన నీ కూతురుతో ఎంత ప్రేమగా మాట్లాడుతుందో. నాకు అలాంటి స్వచ్ఛమైన ప్రేమ కావాలి. ఈ డబ్బు నాకు వద్దు. అయినా నీకెప్పుడైనా నేను ఆకాష్ బావని ప్రేమిస్తున్నాను అని కానీ, ఆకాష్ బావని పెళ్లి చేసుకుంటాను అని కానీ చెప్పానా? ఎందుకు చేసావు ఇదంతా అంటూ ఏడుస్తుంది పల్లవి. ఆకాష్ పల్లవి దగ్గరికి వెళ్ళి, ఆగు పల్లవి, బాధపడకు అంటూ పల్లవిని కాంచనాకు అప్పగించి, మావయ్య, నువ్వు చెప్పిందంతా నమ్మి అదే కారణంతో జనని కుటుంబాన్ని చంపావు అని నమ్మటానికి నేను పిచ్చివాడిలాగా కనిపిస్తున్నానా?
ఆ మాటలకు అందరూ ఆశ్చర్యంగా చంద్రశేఖర్ ఆకాష్ల వైపు చూస్తారు. ఏం మాట్లాడుతున్నావు ఆకాష్? వీడు జననీ కుటుంబాన్ని చంపడానికి కారణం మీ ప్రేమ కాదా? కాదమ్మా, ఇంకొక కారణం కూడా ఉంది కదా మామయ్య అంటూ కోపంగా చంద్రశేఖర్ వైపు చూస్తాడు ఆకాష్. హా, నువ్వు తెలివిగల వాడివి అల్లుడు, బాగా కనిపెట్టావు. అవును, నేను జనార్దన్ కుటుంబాన్ని చంపింది మీ ప్రేమ గురించే కాదు, ఇంకొక బలమైన కారణం కూడా ఉంది. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఈలోపు జననిని చంద్రశేఖర్ మనుషులు కిడ్నాప్ చేస్తారు. అది ఎవరూ చూడరు. ఆకాష్ జనని ఎక్కడా అని కాంచన అనటంతో అందరూ జనని కోసం చూశారు. ఇదే సమయంలో అని చంద్రశేఖర్ తప్పించుకుంటాడు అక్కడి నుంచి. ఆకాష్ జనని కోసం వెతుకుతూనే ఉంటాడు. ఇంతలో ఆకాష్కి ఒక ఫోన్ వస్తుంది. మొదట లిఫ్ట్ చేయడు. అది ఆగకుండా మోగుతూ ఉంటే ఫోన్ చూస్తాడు. ఏదో నెంబరు. హలో. పెద్దగా నవ్వు. మామయ్య, బాగానే గుర్తుపట్టేవాళ్ళుడు. జనని ఎక్కడా? నాకేం తెలుసు అల్లుడు, నీకు తెలుసని నాకు తెలుసు. మర్యాదగా జననిని ఎక్కడ దాచావో చెప్పు. లేదంటేనా? హా, లేదంటే నువ్వు నన్నేం చేయలేవు. నాకు దక్కాల్సింది, నాకు కావాల్సింది నాకు ఇచ్చి జననిని తీసుకెళ్ళు. ఏం కావాలి నీకు? నాకేం కావాలో, ఇదంతా నేను ఎందుకు చేశానో నీకు తెలుసు అని నాకు బాగా తెలుసు. కానీ త్వరగా రా, నాకు టైమే లేదు. నీకేం కావాలో చెప్పు. చాలా బాగా నటిస్తున్నావు అల్లుడు. నాకు కావాల్సింది నీ దగ్గరే ఉంది అని నాకు తెలుసు. మర్యాదగా అది నా సొంతం చెయ్యి. లేదంటే నీ ప్రేయసి జనని వాళ్ళ కుటుంబం దగ్గరికే వెళ్ళిపోతుంది. నీకు 1 గంట మాత్రమే టైం అని ఫోన్ పెట్టేస్తాడు. ఆకాష్కి అసలు ఏం చేయాలని అర్థం కాక రామయ్యకి కబురు చేస్తాడు. తాత, జననిని చంద్రశేఖర్ కిడ్నాప్ చేశాడు. వాడికి కావాల్సింది నా దగ్గర ఉందని తెలిసిపోయింది. గంటలో అది వాడికి అప్పగించకపోతే జననిని చంపుతానని బెదిరిస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం బాబు? చేసేది ఏం లేదు తాత. వాడికి కావాల్సింది వాడికి ఇచ్చేయటమే బాబు. కానీ తప్పదు తాత, నేను బయలుదేరుతున్నాను అని పూజ గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మవారికి నమస్కారం చేసి అమ్మవారి పీఠం కింద ఉన్న ఒక పెట్టెను తీసుకుని వెళ్తాడు. చంద్రశేఖర్ ఆకాష్ కోసం ఎదురు చూస్తూ కారులో కూర్చొని ఉంటాడు. ఎదురుగా ఆకాష్ కారు వచ్చి ఆగింది. ఇద్దరూ ఒకేసారి కారులో నుంచి దిగుతారు. నాకు తెలుసు ఆకాష్, నువ్వు వస్తావు అని, అందుకే నీకోసమే ఎదురు చూస్తున్నా. ఏది తీసుకొచ్చావా అని అడుగుతాడు. తీసుకొచ్చా, ముందు జననిని చూపించు అని అంటాడు. అంత తొందర ఎందుకు అల్లుడు? ముందు నువ్వు తెచ్చింది చూపించు. ఇంక చేసేదేమీ లేక తను తెచ్చిన పెట్టి తెరిచి చూపిస్తాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రశేఖర్, అతని మనుషులు ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తూ ఉండిపోతారు. చంద్రశేఖర్ ఆనందానికైతే అవధులే లేవు. ఆనందంతో ఆ పెట్టెలో ఉన్న మణిని చూస్తూ ఉండిపోయాడు. ఆ మణి జనార్దన్ వంశపారంపర్యంగా వస్తున్న వజ్రం. ప్రతి పౌర్ణమికి ఆ వజ్రం ప్రతిబింబిస్తూ ఉంటుంది. జనార్దన్ వంశస్థులు ప్రతి పౌర్ణమికి ఆ మణికి అభిషేకం చేస్తారు. ఇంకాసేపట్లో ఆ మణి తన సొంతం కాబోతుంది. తనకి కోట్ల రూపాయలు వస్తాయి అని ఆనందంలో ఆ మణిని తీసుకొని జననిని ఆకాష్ని చంపేయమని తన మనుషులకి సైగ చేసి కారులో ఉన్న జననిని వదిలేసి వెళ్ళిపోతాడు. చంద్రశేఖర్ మనుషులు ముందు జననిని చంపాలనే చూస్తారు. అది గమనించిన ఆకాష్ అడ్డుపడి రౌడీలను మట్టు పెడతాడు. ఇంతలో ఒక కారు వచ్చి ఆకాష్ ముందు మళ్ళీ ఆగుతుంది. ఆ కారులో నుంచి బయటికి వచ్చి ఆకాష్ వైపు కోపంగా చూస్తూ, నమ్మక ద్రోహం చేసేవాళ్ళుడు, నిన్ను ఊరికే వదలను అని రివాల్వర్ తీసి షూట్ చేసే టైంకి చంద్రశేఖర్ కుప్పకూలిపోతాడు. ఆకాష్ని షూట్ చేయబోతున్న చంద్రశేఖర్ని ఆయన కూతురు పల్లవి వచ్చి షూట్ చేస్తుంది. పల్లవి, అవును అవును బావా, నేనే ఇప్పటి వరకు ఆయన చేసిన పాపాలు నాకు అంటకుండా ఉండాలనే ఈ పని చేశాను బావా అంటూ ఏడుస్తుంది పల్లవి. జనని పల్లవిని దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ ఉంది. అందరూ ఇంటికి చేరుకుంటారు. ఆకాష్ జరిగింది అందరికీ చెప్తాడు. ఆ రోజు పౌర్ణమి కావటంతో అందరూ ఫ్రెష్ అయ్యి పూజ గదిలోకి వెళ్ళి జననీ చేత పూజ చేయించి ఆకాష్ మణిని జననీకి ఇచ్చి అభిషేకం చేయిస్తాడు. ఈ మణి చంద్రశేఖర్కి ఇచ్చేసావు కదా, మళ్ళీ నీకెక్కడిది? చంద్రశేఖర్కి ఇచ్చింది నకిలీ మణి. అది తెలుసుకునే మళ్ళీ తిరిగి వచ్చి మనల్ని చంపాలని చూశాడు. నిజమైన మణిని దాచాను.
ఇప్పుడు నువ్వు అభిషేకం చేసింది దానికే. మీ కుటుంబానికి ఎంతో విలువైన దానిని అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాను బంగారం అని చెప్తాడు ఆకాష్. అసలు ఆ మణి మా నాన్నకి ఎందుకు బావా? అది చాలా విలువైన అరుదైన మణి. దానిని ఇతర దేశాల వాళ్ళు వారి స్వలాభానికి కొంటున్నారు. అది అమ్మితే ఎన్నో కోట్లు వస్తాయని మామయ్య ఆశ అని చెప్తాడు. జనార్దన్ గారి ప్రాణం పోయినా మణిని కాపాడి వారి ఆత్మకు శాంతి కలిగించావు నాన్న అంటారు కాంచన. అంతేకాదమ్మా, మా జనార్దన్ బాబు చనిపోయే ముందు మా జనని అమ్మకి కాబోయే భర్త ఆ మణిని కాపాడతాడు అని నమ్మకంగా చెప్పారు. ఆ నమ్మకం కూడా బాబు నిలబెట్టుకున్నాడు అని రంగయ్య చెప్తాడు. తర్వాత కొన్ని రోజులకే జనని ఆకాష్ల పెళ్ళి చాలా ఆడంబరంగా జరుగుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.